మిత్రమా, వాళ్ళు మనల్ని వింతగా ఎందుకు చూస్తున్నారు? మనం మంచి స్నేహితులుగా ఉండటం వారికి నచ్చడం లేదు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు తిండి కోసం గొడవ పడేవారు. ఇప్పుడు నిజంగా మంచి స్నేహితులయ్యారు. సింహం రాజుగారు, మిత్రమా చిరుత, గతంలో చేసిన దానికి నన్ను క్షమించండి. ఆకలితో చేసిన తప్పు అది. నువ్వు చేసిన దానికి నేను నిన్ను అక్కడే నమిలి తినేయాల్సింది. ఇప్పుడు నేను నిన్ను నమిలి తినేస్తా. ఆగు మిత్రమా, నక్కను తినటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని తెలివిని మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చావు? అది చెప్పు ముందు, గాడిదా. ఇంత మంచి స్నేహాన్ని నేను మరెక్కడా చూడలేదు. నాకు కూడా స్నేహితులు కావాలి, అందుకే వచ్చాను మిత్రమా. స్నేహం మాటలతో కాదు నక్క, చేతలతో నిరూపించాలి. సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి. అయ్యో, గుహలో మా పిల్లవాడిపై ఒక రాయి పడింది, అది అందులో ఇరుక్కుపోయింది. మేము మీ బిడ్డను తప్పకుండా కాపాడుతాము. మేము మీ బిడ్డను రక్షిస్తాము. సరే మిత్రమా, నేను ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి. నువ్వు నిజంగా మారాలనుకుంటే నువ్వు మాతో రావాలి. సరే మహారాజా. కాపాడండి, రక్షించండి, ఎవరైనా ఉన్నారా? నా బిడ్డ ఈ పెద్ద గుహలో చిక్కుకుపోయాడు. దయచేసి అతన్ని త్వరగా రక్షించండి. నాకు సహాయం చేయకుండా నా వెనుక ఉండి నువ్వేం చేస్తున్నావురా గాడిదా? నేను కూడా సహాయం చేస్తున్నాను కదా మిత్రమా. అబ్బా, నా నడుము ఇరుగొట్టేశారు. నాకే రాలేదు అంటే ఇంకా ఎవరికి రాదు. నా వల్ల అవుతుంది మిత్రమా, నేను తీస్తాను ఈ రాయిని. అరే, మన ఈ రాయి కింద ఉన్న మట్టిని తీసేస్తే రాయి సులభంగా కిందకి జారిపోతుంది. మీరు నా బిడ్డను రక్షించారు. మీకు ధన్యవాదాలు. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు ఈ నక్కను నమ్మొచ్చా మిత్రమా? ఈసారి మోసం కాదు, మనస్ఫూర్తిగా చేశాను. స్నేహం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.